శ్రీశైలం రిజర్వాయర్కు గత 2 వారాలుగా ఇన్ఫ్లో కంటిన్యూగా వస్తుంది. కృష్ణానది నుంచి 3 లక్షల క్యూసెక్కులు వస్తుంటే ఇటు తుంగభద్ర నది నుంచి కూడా 1.7 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుంది. సో ఈ 2 నదుల నుంచి పెద్ద ఎత్తున ఇన్ఫ్లో శ్రీశైలంకు చేరుకుంటుంది. ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్ ఇన్ఫ్లో 4.5 లక్షల క్యూసెక్కులు ఉంటే అవుట్ఫ్లో 5.26 లక్షల క్యూసెక్కులు ఉంది. దీంతో 10 గేట్లు ఎత్తి ఒక్కొక్క గేటు 20 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. రెండు రాష్ట్రాలు పూర్తి స్థాయిలో విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్న పరిస్థితి ఉంది. సాగర్కు శ్రీశైలం నుంచి పెద్ద ఎత్తున ఫ్లడ్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఎప్పుడైతే శ్రీశైలం రిజర్వాయర్కు అవుట్ఫ్లో స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు 168 టీఎంసీల నీరు సాగర్కు వెళ్ళిన పరిస్థితి ఉంది. ఇది ఆశామేసే విషయం కాదు. రికార్డు స్థాయిలో సాగర్కు నీరు చేరుకుంటున్నదని చెప్పవచ్చు. మరోవైపు ఇటు శ్రీశైలం గేట్లు ఎత్తిన దృశ్యాలను చూసేందుకు వీకెండ్స్ కావడంతో సందర్శకుల తాకిడి పెరిగింది. ఎక్కడ పడితే అక్కడ వాహనాలను రోడ్లపై పార్కింగ్ చేసి డ్యామ్ అందాలను చూసేందుకు తరలివేస్తున్నారు. అక్కడ పార్కింగ్ ప్లేస్ లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఈ పార్కింగ్ సమస్యను కంట్రోల్ చేసేందుకు అటు ఆంధ్ర ఇటు తెలంగాణ పోలీసులకు కొంత ఇబ్బందికరంగా మారింది. సందర్శకులు ఎవరైతే వస్తున్నారో, పర్యాటకులు ఎవరైతే వస్తున్నారో వారే కంట్రోల్ చేసుకోవాలి. ఎవరు వాహనాల వారికి పార్కింగ్కి ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చెప్పి తెలంగాణ ఆంధ్ర పోలీసులు సూచిస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, TV9 కర్నూలు.